అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివ మల్ల. నేను ఢిల్లీ ఆర్ఎంఎల్ హాస్పిటల్ ఎల్హెచ్ఎంసీలో నిన్న జనరల్ సర్జరీ చేశాను. నేను ఇక్కడ న్యూరోస్టార్ హాస్పిటల్‌లో 1 ఇయర్ నుంచి కన్సల్టెంట్ జనరల్ సర్జన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం లాప్రోస్కోపిక్ హెర్నియా గురించి మాట్లాడుకుందాం. హెర్నియా అనేది ఏంటి అంటే చాలామంది యూజువల్ కంప్లైంట్ చేస్తారనమాట. ఏంటి అంటే నాకు ఒక స్వెల్లింగ్ వాపులా వస్తుంది గజ్జల్లో కానీ బొడ్డు దగ్గర కానీ అని చెప్పేసి అంటుంటారనమాట. సో హెర్నియా అంటే ఏమిటి అంటే మామూలుగా ప్రతి మనిషికి కొన్ని వీక్నెసెస్ ఉన్నట్టే అబ్డమెన్‌లో అంటే పొట్ట సంబంధించినటువంటి పొట్టలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ వీక్ పాయింట్స్ నుంచి కనుక పేగులు కానీ లేదనుకున్నట్టే ఒమెంటమ్ అని చెప్పేసి కొవ్వు నిండిన పదార్థం ఉంటుంది. అది కనుక ఏమైనా బయటకు వస్తే దాన్ని మనం హెర్నియా అంటాం అనమాట. సో హెర్నియాకి అసలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అంటే హెర్నియాకి మామూలుగా ఎప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ ఉండదు, ఓన్లీ సర్జికల్ మేనేజ్మెంట్ ఒకటే ట్రీట్మెంట్ అనమాట. సో హెర్నియా అనేది మనం హెర్నియా ఆపరేషన్ అనేది అయితే ఓపెన్లో చేయించుకోవచ్చు, లాప్రోస్కోపీలో చేయించుకోవచ్చు. ట్రెడిషనల్గా సంవత్సరాల నుంచి ఎప్పుడైనా సరే ఓపెన్ చేయడం అనేది చాలామంది చేస్తుంటుంటారు. బట్ ఈ రోజుల్లో కొత్తగా సైంటిఫిక్ అప్డేట్ మెడికల్ అడ్వాన్సెస్ వస్తున్న కొద్దీ మనం లాప్రోస్కోపిక్ హెర్నియా చేస్తున్నాం అనమాట. సో ల్యాబ్తో పోలిస్తే ఓపెన్ ఎందుకు చేయించుకోవాలి అంటే ఓపెన్తో పోలిస్తే ల్యాబ్ ఎందుకు చేయించుకోవాలి అంటే లాప్రోస్కోపీలో మనకి పేషెంట్ రికవరీ తొందరగా ఉంటుంది. పేషెంట్ తొందరగా తన వర్క్కి వెళ్ళిపోవచ్చు. అంటే రిజంప్షన్ ఆఫ్ యాక్టివిటీస్ చాలా తొందరగా ఉంటుందన్నమాట. యాజ్ వెల్ యాజ్ పేషెంట్ పెయిన్ తక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి లాప్రోస్కోపిక్ హెర్నియా అనేది ఆపరేషన్ అనేది యూజువల్గా ఓపెన్ హెర్నియాతో పోలిస్తే బెటర్ అనమాట. కట్.